హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అలాగే వెళ్ళేటప్పుడు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సహజమైన అందంతో అలరారే సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథ నచ్చితేనే, అందులోనూ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఒప్పుకుంటుంది. లేదంటే కరాఖండిగా సినిమా చేయను అని చెప్పేస్తుంది. అటువైపు చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమా అన్నా, ఇటువైపు మహేష్ బాబు సినిమా అన్న తన పాత్రకు ప్రాధాన్యత మాత్రమే చూసుకుంటుంది. అందుకే ఇప్పుడు హీరోయిన్లలో ఎవరికీ ఎనలేని ప్రాధాన్యత సాయి పల్లవికి దక్కుతుంది. అందుకు కారణం ఆమె వైఖరి, ఆమె నటన, ఆమె వ్యక్తిత్వం. తన వ్యక్తిత్వంతోనే ఎంతో మంది అభిమానులను దక్షిణ భారతదేశంలో సంపాదించుకుంది. తన నటనతో పాత్రకు ప్రాణం పోస్తుంది. తాజాగా విడుదలైన అమరంలో కానీ, తండేల్లో కానీ ఆమె అభినయానికి ఫిదా అవని అభిమానులు లేరంటే అతిశయోక్తి కాదు. అటువంటి సాయి పల్లవికి తెలుగులో ఒక ఇష్టమైన హీరో ఉన్నారు. ఆయన ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ అంటే తనకు ఎంతో ఇష్టమని సాయి పల్లవి 'తండేల్' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు చెప్పింది. ఆయన అంటే తనకు ఎందుకు ఇష్టమో కారణం కూడా చెప్పింది. అంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ ఎటువంటి ఈగో లేదని, ఎంతో నిరాడంబరంగా ఉంటారని, అందరితో కలిసిపోతూ, అందరి కష్టాలు తీరుస్తూ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం పవన్ కళ్యాణ్ అంటూ కొనియాడింది. పవన్ కళ్యాణ్ వైఖరి అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయనకు డైహార్డ్ అభిమానిగా మారానని చెప్పింది. 'తండేల్' సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 42 కోట్లు వసూలు చేసింది. అక్కినేని నాగచైతన్య తొలిసారిగా 100 కోట్ల సినిమా అవుతుందన్న అంచనాలున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మించారు. చందు మొండేటి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందరినీ అలరించడంతో పాటు పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. దేశభక్తి, ప్రేమ కథ కలిపి సినిమాగా తీర్చిదిద్దారు. నాగచైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ ప్రేక్షకులంతా ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి చేసే సినిమా ఏదనేది ఇంకా తెలియరాలేదు. హిందీలో మాత్రం రణబీర్ కపూర్‌తో రామాయణం చేస్తుంది. ఇందులో సీత పాత్రను నటిస్తోంది. దీని గురించి మీరేమంటారు? మీలో ఎవరైనా సాయి పల్లవి అభిమానులుంటే సాయి పల్లవి అని కామెంట్‌లో టైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.